నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. స్వాతంత్రం అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు హద్దులు ఉండాలా? దేశం ఇచ్చిన హక్కులతో పాటు పౌరులకు బాధ్యతలు కూడా ఉంటాయా? నేటి యువత స్వేచ్ఛను సరైన కోణంలో అర్థం చేసుకుంటోందా? దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎలా ఉండాలి? స్వాతంత్ర సమరయోధులు కలలు కన్న భారత్ దిశగా మనం ప్రయాణిస్తున్నామా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేలా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జెన్సీ యువత చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. స్వాతంత్రం అంటే ఇష్టారీతిన ప్రవర్తించే హక్కు కాదని, వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు దేశం, సమాజం పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యమని దోవల్ స్పష్టం చేశారు. పూణేలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా స్వీకరించిన అనంతరం అజిత్ దోవల్ మాట్లాడారు. ఈ సందర్భంగా స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, యువత బాధ్యత, జాతీయ భద్రత, దేశ నిర్మాణం వంటి అంశాలపై ఆయన విస్తృతంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా నేటి యువతకు విలువలు, బాధ్యతలు, దేశభక్తి ఎంత అవసరమో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అజిత్ దోవల్ మాట్లాడుతూ స్వాతంత్రం అనేది ఎలాంటి నియంత్రణలు లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే హక్కు కాదని స్పష్టం చేశారు. కొందరు యువత స్వేచ్ఛ అంటే తమకు నచ్చినట్లు ప్రవర్తించడం, ఎలాంటి బాధ్యతలు లేకుండా జీవించడం అని భావిస్తున్నారని అన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి హక్కులు ఉన్నట్లే విధులు కూడా ఉంటాయని గుర్తు చేశారు. ఒక వ్యక్తి స్వేచ్ఛ మరొకరి హక్కులకు భంగం కలిగించకూడదని చెప్పారు. దేశం ఇచ్చిన స్వేచ్ఛను దేశ అభివృద్ధికి ఉపయోగించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందన్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసమే త్యాగాలు చేయలేదని దోబల్ పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో వారు పోరాడారని చెప్పారు. స్వేచ్ఛతో పాటు క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి కూడా అవసరమని వారు విశ్వసించారని గుర్తు చేశారు. ఆ విలువలను నేటి యువత అర్థం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ, సోషల్ మీడియా, డిజిటల్ యుగంలో సమాచారాన్ని సులభంగా పొందుతున్న యువత అదే స్థాయిలో బాధ్యతను కూడా అలవర్చుకోవాలని ఆయన అన్నారు. ఏ అంశంపైనైనా స్పందించే ముందు వాస్తవాలు తెలుసుకోవటం, చట్టాలను గౌరవించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి యువకుడి బాధ్యత అని చెప్పారు. నీట్ పేపర్ లీక్ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో దోవల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని పరోక్షంగా అంగీకరిస్తూనే ఆ హక్కు చట్టబద్ధమైన పరిధిలోనే వినియోగించాల్సి ఉంటుందని ఆయన సందేశమిచ్చారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలం అయినప్పటికీ అది దేశ ప్రయోజనాలకు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అజిత్ దోబల్ తన ప్రసంగంలో స్వాతంత్ర సమర యోధుడు బాలగంగాధర్ తిలక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తిలక్ జీవితాన్ని నేటి యువత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. స్వరాజ్యం అనేది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదని, జాతి ఆత్మ గౌరవం, ప్రజల చైతన్యం, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణం కూడా అందులో భాగమేనని తిలక్ నమ్మేవారని గుర్తు చేశారు. తిలక్ చెప్పిన ఆలోచనలు నేటికి ఎంతో ప్రాసంగికమని డోబల్ అన్నారు. భారత భవిష్యత్తు ఎలా ఉండాలి, యువత దేశ నిర్మాణంలో ఎలా భాగస్వాములు కావాలి, సమాజం పట్ల బాధ్యత ఎలా నిర్వర్తించాలి అనే అంశాలపై తిలక్ ఆలోచనలను యువత తెలుసుకోవాలని సూచించారు. పుస్తకాలకే పరిమితం కాకుండా ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. దేశం నేడు అనేక రంగాల్లో ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతోంది. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేది యువతేనని దోబాల్ పేర్కొన్నారు. అయితే అభివృద్ధి అనేది కేవలం ఆర్థిక ప్రగతితో సాధ్యం కాదని, విలువలు, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి కూడా సమానంగా అవసరమని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన ఈ కాలంలో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారాలను నమ్మడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, భావోద్వేగాలకు లోనే నిర్ణయాలు తీసుకోవడం దేశానికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే యువత విమర్శనాత్మక ఆలోచనతో పాటు బాధ్యతాయుతమైన వైఖరిని పెంపొందించుకోవాలని సూచించారు. అజిత్ దోవల్ ప్రసంగంలో మరో ముఖ్యమైన అంశం హక్కులు, బాధ్యతల మధ్య సమతుల్యత. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం హక్కులు కల్పించిందని, అదే సమయంలో రాజ్యాంగం పేర్కొన్న ప్రాథమిక విధులను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక బాధ్యత, జాతీయ ప్రయోజనం ఈ మూడింటి మధ్య సమన్వయం ఉన్నప్పుడే బలమైన దేశం నిర్మించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అజిత్ దోవల్ సేవలను ప్రశంసించారు. భారత జాతీయ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశాంగ విధానానికి వ్యూహాత్మక
వ్యూహాత్మక దిశానిర్దేశం చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన ప్రధాన నిర్ణయాల్లో ఆయన సలహాలు ఎంతో విలువైనవని కొనియాడారు. దేశ భద్రత విషయంలో ప్రధానమంత్రి తీసుకునే అనేక కీలక నిర్ణయాల వెనుక అజిత్ దోవల్ అనుభవం, వ్యూహాత్మక ఆలోచన ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. భారత భద్రతా వ్యవస్థకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగానే లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు దక్కిందని అభినందించారు. ప్రస్తుతం అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, యువత బాధ్యత, దేశభక్తి, జాతీయ విలువలపై ఆయన చేసిన వ్యాఖ్యలు విద్యావేత్తలు, సామాజికవేత్తలు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజాస్వామ్యంలో హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంతే ముఖ్యమని ఆయన ఇచ్చిన సందేశం నేటి యువతకు ఒక ఆలోచన కలిగించే అంశంగా మారింది.